హాయ్ ధీరజ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే స్టోరీ వింటున్నప్పుడు అంటే దుష్యంత్ వచ్చి నరేట్ చేసినప్పుడు కానీ సెకండ్ హాఫ్ తీసుకున్న తర్వాత చూసినప్పుడు కానీ ఇందులో ఎక్కడో రంగస్థలం ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఉంది అని అనిపించిందా చూసాక? కానీ రంగస్థలం ఫ్లేవర్ అని ఏమి అనిపించలేదండి, ఎందుకంటే రంగస్థలం కమర్షియాలిటీ హైస్ అవన్నీ ఉన్నాయి. నేను ఇందాక అన్నట్టు కథ విన్నప్పుడు నిజంగా తను ఒక జెన్యున్గా అప్కమింగ్ కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్న కథ నాకు ఆ టింజే కనిపించింది. అంటే నాకు అంత కమర్షియల్గా స్టార్స్తో చేయాలని ఏమి అనిపించలేదు. అంటే తను రాసుకున్న విధానంలో చాలా అంటే న్యాచురల్గా అనిపించిందండి, దాని టింజే అనిపించలేదు. అంటే అది రిస్క్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఇప్పుడు లాస్ట్ టైం దుష్యంత్ గారిని అడిగినప్పుడు కూడా క్యాస్ట్ టింట్ ఏమీ లేదు అని అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫిల్మ్లో ఉందే క్యాష్ పోర్టల్ కనిపిస్తుంది, చెప్పకపోయినా వాడకపోయినా కూడా. కొన్ని క్యాష్ సంఘాలు కూడా మిమ్మల్ని ఆల్రెడీ అభినందిస్తున్నాయి కూడా. సో ఇలాంటి ఒక దాంతో వెళ్తున్నప్పుడు, బికాజ్ మీ ప్రీవియస్ 2 ఫిల్మ్స్ అన్నీ కూడా లవ్ స్టోరీ, డిజిటల్, కామెడీ అవన్నీ, బట్ ఇందులో ఎప్పుడైతే క్యాష్ టింట్తో వెళ్తున్నామో కొంచెం రిస్కీ అఫైర్ కదా బేసిక్గా. అంటే ఎవరి మనోభావాలను దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎందుకని ఇంత రిస్క్ చేశారు మీరు? లేదండి, అంటే ఇంటెన్షనల్గా ఫస్ట్ నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఫస్ట్ నరేషన్ చెప్తున్నప్పటి నుంచి మాకు అదే ఉండింది. తీస్తున్నప్పుడు కూడా ఎవరి ప్రస్తావన ఎవరు హర్ట్ అయ్యేటట్టుగా చేయకూడదు అనేది ఇంటెన్షను. సినిమా రెడీ అయిన తర్వాత కూడా 1-2 సార్లు చెక్ చేసుకున్నాం. అంటే మన దగ్గర ఎస్కేఎన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మాకు ఫస్ట్ బ్రెయిన్ వెలుగుతుంది అనమాట, ఎవడు కాంట్రవర్సీ ఎలా చేస్తాడు అని. సో అందుకే అలాంటి స్కోప్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకొని చేసాము. సో ఎప్పుడూ రిస్క్గా ఏం ఫీల్ అవ్వలేదు. బట్ యాక్చువల్లీ రిస్క్ అని దేనికి అనిపించింది అంటే, కొత్త వాళ్ళతో ఇంత బడ్జెట్ పెట్టి అంటే కంప్లీట్గా సినిమా ఒక 70-80 డేస్ అమలాపురంలో షూట్ చేసాం. అది ఒక 4 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసాం. బడ్జెట్ వైజ్ ఇవన్నీ అనిపించాయి. కానీ నిజంగా అరవింద్ గారికి థ్యాంక్స్ అండి. అంటే నేను సార్ ఇది బాగుంది చెప్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నానంటే లిటరల్లీ అరవింద్ గారు లాంటి స్టాల్ వాట్ మా వెనకాల లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఇలాంటి సినిమా చేయలేరండి. ఎందుకంటే పక్కా డబ్బులు పోగొట్టుకొని వెళ్ళిపోతాడండి. బట్ ఆయన ఉండి సరే ఓకే ఈ కంటెంట్ బాగుంది, మంచి కంటెంట్ చెప్పాలి, పర్లేదు నువ్వు చెయ్యి అని పంపించారండి. అంటే ఆ విషయంలో మాత్రం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి.